హలో ఎవ్రీవన్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇవాళ వచ్చేసాయి. సో ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఎక్కువ మార్క్స్ వచ్చినా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనకి కొంచెం ఐడియా ఉంటుంది. ఎంపీసీ చేయవద్దు అనుకున్న వాళ్ళు కూడా ఎంపీసీ చేసేసి ఉంటారు, బైపీసీ చేయాలనుకున్న వాళ్ళు ఎంపీసీ చేసి ఉంటారు, ఎంపీసీ చేయాలనుకున్న వాళ్ళు సిఈసీ చేసేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఐడియా కూడా లేకుండా మనం ఇంటర్మీడియట్ చాలా స్టూడెంట్స్ కంప్లీట్ చేస్తారు. బట్ ఇప్పుడు మీకు చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్ కూడా మీ యొక్క డెసిషన్ మేకింగ్ లో చేయవద్దు. సో ఈ వీడియోలో మనం ఎంపీసీ చేసిన వారికి ఏమేం ఫర్దర్ గా ఫ్యూచర్ కి మనకి అవైలబుల్ గా ఉంటాయి, ఆప్షన్స్, ఇవన్నీ డీటెయిల్స్ చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఎంపీసీ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళు ఇంకా ఏమేం కోర్సెస్ చేయవచ్చు, ఏమేం ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి, వన్ బై వై కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎవ్వరు కూడా అస్సలు కూడా ఒక్క నిమిషం కూడా ఇక్కడ మిస్ చేయవద్దు. మీకు నేను అరౌండ్ లైక్ 10 to 12 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తాను. దాంట్లో నుంచి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేయాలి. చాలా స్టూడెంట్స్కి దీంట్లో తెలిసిన ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇప్పటి వరకు మనం కూడా ఎంపీసీ వాళ్ళు కూడా ఇది చేయవచ్చా అని మీరు అలా షాక్ అవుతారు. అలాంటి ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడాలి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి తెలుసు, దట్ ఈస్ ఇంజనీరింగ్ మనం చేయొచ్చు, బీఈ ఆర్ బీటెక్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఓకే, సో దానికోసం మనకి అవైలబుల్గా ఉన్న ఆప్షన్ ఏంటి, మీరు జేఈ రాయొచ్చు, లేదంటే తెలంగాణలో మన ఉన్న కాలేజెస్లో మీరు చేయాలనుకుంటే మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ నుంచి ఇక్కడ మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. మనకి చాలా స్టూడెంట్స్ ఇది చేస్తూ ఉంటారు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎవరైనా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. మనకి నెక్స్ట్ వీక్లోనే మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దానికి ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే చాలా స్టూడెంట్స్ ఒకవేళ మీకు ఎంసెట్లో రాలేదు సీట్ అంటే డిగ్రీలో జాయిన్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ మీరు బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేయొచ్చు, బీఎస్సీ ఎంపీసీ చేయొచ్చు, ఇలాంటి మీరు వేరే డిగ్రీ ఆప్షన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ రెండు ఆప్షన్స్ కామన్గా ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసి ఉంటాయి. బట్ ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకునే ఆప్షన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నేను వీటి గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇది మనకి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి తెలుసు. లైక్ నేను ఎంపీసీ చేసేసాను, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎంసెట్ రాసేసి నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ చేయవచ్చు. దాని తర్వాత లేదంటే రాలేదు అంటే నేను డిగ్రీ చేసుకుంటాను. సో ఈ ఆప్షన్స్ చాలా స్టూడెంట్స్కి తెలిసి ఉంటాయి. బట్ ఇప్పుడు నుంచి ఈ పాయింట్ నుంచి మీకు చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ నేను షేర్ చేయబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్మీలో. ఓకే, సో ఇండియన్ ఆర్మీలో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ తర్వాత. ఒకవేళ మీకు మంచి మార్క్స్ ఉంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. సార్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, సో దీన్ని మనం ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని మనం అంటాము. అంటే ఇక్కడ మీకు ఒకవేళ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి కమాండ్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ యొక్క పర్సెంటేజ్ని బేస్ చేసుకొని, జేఈ మెయిన్స్ ర్యాంక్ని బేస్ చేసుకొని, లేదంటే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇలా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీని గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క టాపిక్ని ఒకవేళ డిస్కస్ చేయాలనుకుంటే మనకి చాలా అవర్స్ యొక్క వీడియో అయిపోతుంది. కాబట్టి మనము జస్ట్ ఆప్షన్స్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి ఈ ఓవర్వ్యూ మాత్రమే ఇక్కడ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ గురించి చూసాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీఆర్చ్. సో ఇదేదైతే ఉంది కదా మనకి జేఈ మెయిన్స్ ఎవరైతే రాస్తారు కదా దాంట్లో ఒక పేపర్ 2 ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు పేపర్ 2 అటెండ్ చేసి మంచి ర్యాంక్ తీసుకొని వస్తే మీరు బీఆర్చ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇండియాలో కాకపోతే కూడా ఫారిన్ కంట్రీస్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు చేయాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ దీనిపైన నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా అడ్వకేట్ అవ్వచ్చు. ఎలా, లాసెట్ 5 year ఎగ్జామినేషన్ మీరు రాశారనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత ఇది మనకి లాసెట్ 5 year ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత లాసెట్ 5 years ఎగ్జామినేషన్ మీరు రాస్తే డైరెక్ట్గా మీకు ఎల్ఎల్బిలో అడ్మిషన్ దొరుకుతుంది. దాన్ని మనం బీఏఎల్ఎల్బి అంటాము. ఓకే, సో బీఏఎల్ఎల్బిలో మీరు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదు నేను నేషనల్ లా యూనివర్సిటీస్లో చేయాలనుకుంటే క్లాట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో క్లాట్ ఎగ్జామినేషన్ మీరు రాస్తే మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత మీరు లాలో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మీరు లా స్టూడెంట్ అవుతారు. దాని తర్వాత కంప్లీట్ చేసేస్తే మీరు అడ్వకేట్ అయిపోతారు. సో ఇది ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సార్ నేను ఎంపీసీ చేశాను కదా లా చేయొచ్చు అంటే మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినా సరే మీరు లాసెట్ రాయవచ్చు, క్లాట్ కూడా రాయొచ్చు, అడ్మిషన్ తీసుకొని అక్కడ ఎల్ఎల్బి కంప్లీట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే దీని గురించి కూడా మీకు సెపరేట్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో చేసేసాను. మన
యొక్క ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు చూడవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏ, సేమ్ ఇండియన్ ఆర్మీ ప్రాసెస్ మాత్రమే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది, సేమ్ ఇదే విధంగా. బట్ ఇక్కడ కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ప్లస్ మీరు ఇక్కడ అన్మ్యారీడ్ 16 నుంచి 19 ఇయర్స్ ఏజ్ లోపు ఉండాలి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకే, సో ఈ కండిషన్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించి నేను వీడియో చేయలేదు, బట్ మీరు కామెంట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఎ వీడియో ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు చార్టెడ్ అకౌంటెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో చార్టెడ్ అకౌంటెన్సీ గురించి మనం చూసుకున్నట్టయితే మీరు 12th తర్వాత మీరు ఇక్కడ సిఏ ఫౌండేషన్ కోర్స్లో మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు క్లియర్ చేస్తే మీకు కంప్లీట్గా ఒక 5 ఇయర్స్లో మీరు సిఏ అయిపోవచ్చు. బట్ చాలా టఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఇలాంటి టఫ్ డెసిషన్స్ మీరు తీసుకోగలరు, మీకు ఛాన్స్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు సిఏలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీఎస్సీ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది ఒక సపరేట్ బ్రాంచ్. దీంట్లో మీరు వెబ్సైట్ నుంచి అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు ఎంసెట్ ఇంజనీరింగ్ రాస్తున్నారు అంటే దాంట్లో నుంచి మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో. మనకి తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తుంది కాబట్టి మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేటప్పుడు దానికి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి కూడా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి కూడా మీరు చేయవచ్చు ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత. ఈ ఆప్షన్స్ మీకు బయట ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ ఇవన్నీ కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయని నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా ఇక్కడ నేను ఏది కూడా మిస్టేక్ కానీ తప్పు కానీ చెప్పట్లేదు, ప్రతి ఒక్కటి పాసిబుల్ అయ్యే థింగ్స్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎస్ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, సిఏ ఎస్ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, మీరు బిఏ ఎల్ఎల్బి అంటే అడ్వకేట్ కావాలనుకుంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ తర్వాత చేయొచ్చు. ప్రతి ఒక్కటి కూడా మీకు పాసిబుల్ అయ్యే వేస్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఫార్మ్ డి కూడా మీరు చేయాలనుకుంటే ఎంపీసీ వారు చేయవచ్చు, బైపీసీ వారు కూడా ఫార్మ్ డి కానీ బీ ఫార్మసీ చేయవచ్చు, బట్ ఎంపీసీ వాళ్ళు కూడా చేయవచ్చు. ఈ విషయం చాలా స్టూడెంట్స్కి తెలీదు. మీరు ఏం చేయాలి సార్ అడ్మిషన్ రావాలి అంటే ఎంసెట్కి ఏదైతే మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు కదా, ఇంజనీరింగ్ మాత్రమే రాయాలి. ఇంజనీరింగ్లోనే మీకు ఇంజనీరింగ్తో కౌన్సిలింగ్ మీకు ఇక్కడ ఫార్మసీకి కూడా ఉంటుంది ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. కాబట్టి మీరు సెపరేట్గా ఏది కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ఇక్కడ ఎంసెట్ రాస్తున్నారు కదా, ఇక్కడ బీఈ ఆర్ బీటెక్ అడ్మిషన్ కోసం సేమ్ అదే ఎగ్జామ్లో ఈ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు బీ ఫార్మసీ అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే లైక్ నాన్ అకాడమిక్ కోర్సెస్ ఉన్నాయి, దాన్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఇప్పుడు మీరు డిఎడ్ కూడా రాయొచ్చు. ఓకే, సో డిఎడ్ ఏంటి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ కానీ ప్రైమరీ స్కూల్ టీచర్స్కి కానీ మనకి డిఎడ్ ఉంటుంది, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇక్కడ దాని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చేసాను. దీంట్లో మనకి 2 కోర్సెస్ ఉంటాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంది కదా, దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దీంట్లో కూడా మీరు లైక్ ఇది కూడా మీరు చేయవచ్చు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత. డిఈ సెట్ అని ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని గురించి నేను సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. మీకు ఆ డేట్ కూడా ఉంది ఇంకా అప్లై చేసుకోవడానికి. మీరు అప్లై చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దానికి కూడా అప్లై చేసుకోవాలి, అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఇప్పటివరకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, లేదంటే ఇంకా ఫర్దర్గా ఏదైనా ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మీకు అనిపిస్తే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నాన్ అకాడమిక్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, లైక్ ఇది మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ చేస్తున్నారు, బీఈ చేస్తున్నారు, ఇదంతా కూడా మీకు ఒక డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇస్తుంది. బట్ ఇక్కడ మనకి నాన్ అకాడమిక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఫిల్మ్ టెక్నాలజీ ఉంది. సో ఫిల్మ్ టెక్నాలజీలో కూడా మీకు డిప్లొమాస్ ఉంటాయి, బట్ దాన్ని మనం ఇంకో వేరే విధంగా వాడుకోలేము. ఆ పర్టికులర్ ఫీల్డ్లోనే వాడచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్గా ఉంటాయి అక్కడ. ఓకే, ఫిల్మ్ టెక్నాలజీలో మీరు చేయొచ్చు, యానిమేషన్స్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైనర్ చేయొచ్చు, లేదంటే ఏఐ టూల్స్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అవుతున్నారు, సో దానికి సంబంధించి మీరు ఏదైనా చేయొచ్చు. సో ఇలాంటి మీకు సెపరేట్గా నాన్ అకాడమిక్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఇన్స్టిట్యూట్స్లో ఆఫర్ చేస్తూ ఉంటారు నాన్ అకాడమిక్ కోర్సెస్. బట్ మీరు బీటెక్ కానీ ఇదంతా చేయాలంటే మనకి యూనివర్సిటీ కానీ ఒక మంచి కాలేజ్ కానీ ఆఫర్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. తక్కువ స్టూడెంట్స్ కూడా ఒక పర్టికులర్ టాపిక్ కావాలంటే కామెంట్ చేస్తే నేను దానికి కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా టెన్షన్ తీసుకోవద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కెరీర్ గైడెన్స్ కానీ దానికి కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.